క్రీడల్లో క్లిష్టమైన క్రీడాంశాలు వేరు. ఇక్కడ ఒకటి రెండు క్రీడల్లో రాణిస్తే సరిపోదు. అంతకంటే ఎక్కువ క్రీడాంశాల్లో ప్రావీణ్యం సంపాదిస్తేనే పతకాలు సొంతమవుతాయి. ఇలాంటి కష్టమైన ఆటను ఇష్టంగా ఎంచుకుని రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు విజయవాడకు చెందిన మణినాగ రామసాయి. రన్నింగ్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, షూటింగ్ క్రీడాంశాల మేళవింపైన మోడ్రల్ పెంటాథ్లాన్లో రాణిస్తూ రామసాయి అబ్బురపరుస్తున్నాడు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న రామసాయి పెంటాథ్లాన్లో రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. హోంగార్డు సుబ్రహ్మణ్య ఈశ్వర్, అరుణ దంపతుల కుమారుడు రామసాయి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పెంటాథ్లాన్పై ఆసక్తి ఏర్పరచుకుని క్రమంగా అందులో రాటుదేలాడు. కోచ్ ప్రోత్సాహంతో మరింత పట్టుదలతో ముందుకు సాగిన రామసాయి తొలుత 600 మీటర్ల పరుగులో సాధన చేశాడు. తర్వాత స్విమ్మింగ్ నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించాడు. షూటింగ్, ఫెన్సింగ్ క్రీడాంశాల్లోనూ తర్ఫీదు పొందాడు. రాష్ట్ర, జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నాడు. కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ట్రయల్థాన్ పోటీల్లో స్వర్ణం సాధించాడు. బైథ్లాన్లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటాడు. రోజుకు 6-7 గంటలు కష్టపడుతూ ఈ క్రీడాంశాల్లో మెళకువలను ఒడిసిపట్టాడు. పుణేలో జరిగిన బైథ్లాన్, ట్రయల్థాన్ పోటీల్లో పాల్గొన్నాడు. గోవాలో జరిగిన 37వ నేషనల్ గేమ్స్లో మోడ్రన్ పెంటాథ్లాన్లోనూ రాణించాడు. కోచ్ నేర్పించినప్పుడు నేను స్విమ్మింగ్ రాదు, నాకు అప్పుడు ఓన్లీ రన్నింగ్ వచ్చు. తర్వాత స్విమ్మింగ్ నేర్చుకుని మొత్తం మోడర్న్ పెంటాథ్లాన్ మొత్తం చేసేవాడు. నేను మోడర్న్ పెంటాథ్లాన్ ఆడతాను. స్విమ్మింగ్, రన్నింగ్, షూటింగ్, ఫెన్సింగ్ 4 గేమ్లు మోడర్న్ పెంటాథ్లాన్ అనే గేమ్. నేను స్టార్టింగ్ తిరుపతిలో ఆడాను లేజర్ రన్. తర్వాత నుంచి ఇంకా కాకినాడ స్టేట్ మీట్ ఆడా. ఇప్పుడు ఇది ఇంకోటి ఉత్తరాఖండ్లో నేషనల్ మెడలిస్ట్. గతంలో హ్యాండ్బాల్ పోటీల్లోనూ మిగతా సభ్యులతో కలిసి రన్నరప్గా నిలిచాడు. జిల్లా స్థాయిలో విశేషంగా రాణించాడు. మిగతా క్రీడలతో పోలిస్తే మన రాష్ట్రంలో పెంటాథ్లాన్పై అవగాహన తక్కువే అయినా ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోందని చెబుతున్నాడు రామసాయి. జాతీయ స్థాయిలో ఛాంపియన్గా నిలవాలన్నదే తన కోరికని, తర్వాత ఒలింపిక్స్ లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు చెప్పాడు. విద్యార్థులు క్రీడలపైన దృష్టి పెట్టాలని, కళాశాల యాజమాన్యాలు కూడా ప్రోత్సహించాలని రామసాయి విజ్ఞప్తి చేస్తున్నాడు. మన దేశంలో చాలా తక్కువ సార్, మన ఆంధ్రప్రదేశ్లో. వేరే స్టేట్స్ లో మాత్రం మంచి పేరు ఉంది. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ ఒకటి, సిల్వర్ వచ్చింది బైథ్లాన్లో, తైథ్లాన్లో. మళ్ళీ నేషనల్స్ పార్టిసిపేట్ చేశా. పూణేలో నేషనల్ గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేశా. ఫస్ట్ నేషనల్ లో మెడల్ కొట్టాలి, తర్వాత ఒలింపిక్స్ కి సెలెక్ట్ అవ్వాలి. మార్నింగ్ 4:30 to 7 వరకు సార్. తర్వాత ఈవినింగ్ 6 to 8 స్విమ్మింగ్. కాలేజీలోను, స్కూల్లోనూ స్పోర్ట్స్ అనేది ఆడించాలి. ఒక పీరియడ్ ఫిట్నెస్ బాడీ అంతా ప్రతి కాలేజీలో ఉండాలని. రామసాయి ప్రతిభను గుర్తించి అతడి తల్లిదండ్రులతో పాటు సిద్ధార్థ కళాశాల యాజమాన్యం సైతం ప్రోత్సహిస్తోంది. చదువు, క్రీడలకు ఆటంకం ఏర్పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫీజులోనూ రామసాయికి రాయితీ కల్పించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కళాశాల ప్రిన్సిపల్ మేకా రమేష్ ఆకాంక్షించారు. సిద్ధార్థ కాలేజీలో చదువుతున్నట్టు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి రెడ్డి పెంటాథ్లాన్ గేమ్ లో మంచి నిష్ణాతుడిగా ఉన్నాడు. అనేక ప్రైజులు గెలుచుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 2 పథకాలు, అలా జాతీయ స్థాయిలో మరికొన్ని పథకాలు అతను సాధించడం జరిగింది. ఇతను ప్రతిభను గుర్తించి మన సిద్ధార్థ యాజమాన్యం కూడా కాలేజీ ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతోంది. విద్యార్థుల్ని వాళ్ళలో నైపుణ్యాల్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే విధంగా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇతను నేషనల్ స్థాయిలో ఇప్పుడు పోటీ చేయబోతున్నాడు కనుక అతనికి అభినందనలు తెలియజేస్తున్నాం. అతను మంచి ప్రతిభని ప్రదర్శించి మన రాష్ట్రానికి అలాగే మన దేశానికి కూడా మంచి గౌరవాన్ని తేవాలని మేము కోరుకుంటున్నాం. కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి క్లిష్టమైన క్రీడల్లోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నాడు రామసాయి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఆర్థిక ఇబ్బందులకు వెరవకుండా లక్ష్యం వైపు సాగిపోతున్నాడు. రామసాయి విజయ ప్రస్థానం మరింత మందికి స్ఫూర్తి కావాలని కోరుకుందాం.